Today we'll have a small discussion regarding health insurance. What are the benefits of health insurance? Why it is needed to be taken? And what is the best plan that is available in the market so that we can think of making some decision. And we'll have a formal discussion with Krishna sir, whom we have called today to explain the benefits of health insurance. And Krishna sir is from Care Health Insurance Company. So he'll be letting us know the best plan that is available in the market and the plan that Care Health is offering to us. So let us start with the plan details. Hello sir. హాయ్ ఎవ్రీవన్. ముఖ్యంగా మనకి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ నీడ్ ఈ రోజులలో. ఎందుకంటే మనం ఫైనాన్షియల్గా లాస్ కాకుండా మనకు లాస్ట్ టైం హెల్ప్ అయ్యేది ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే. ఎనీ కంపెనీ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి ఈ రోజులో ఉండాల్సిందే. అది ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, అగ్రికల్చర్ చేసే వాళ్ళకి కానీ, బిజినెస్ మన్స్ కానీ, ఎవరికైనా. మేజర్గా ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకుంటే ఎక్కువ మెడికల్ ఫీల్డ్ ఉన్న డాక్టర్స్కి ఫస్ట్ పాలసీ వాళ్ళే తీసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోకుండా, లేకపోతే వాళ్ళకి రిఫర్ చేయకుండా, వాళ్ళకి మొత్తం ఐడియా ఉంటుంది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఫస్ట్ వాళ్ళే రిఫర్ చేస్తున్నారు తీసుకోమని. ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ వస్తున్నది క్లయింట్స్కి, కానీ కంపల్సరీ ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ ముఖ్యమే. అండ్ ఇది ఎప్పుడు తీసుకోవాలనేది చాలా మెంబర్స్కి ఐడియా ఉండదు. అంటే చాలా మంది ఏమనుకుంటే ఇప్పుడు రూరల్ ఏరియాలో ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం 50 ఎంగేజ్లో ఉన్నాం కదా, మనకి ఇప్పుడు ఎందుకు తర్వాత 40+ వచ్చినప్పుడు కానీ, 50+ వచ్చినప్పుడు కానీ, ఏమైనా షుగర్ బీపీ వచ్చినప్పుడు కానీ తీసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ అది రాంగ్ సార్. మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. కాబట్టి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం 50 ఉన్నప్పుడు మనకి ఎలాంటి డిసీజ్ లేనప్పుడు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఏముంటుందంటే దానికి కోపేమెంట్ కానీ, కొన్ని కవర్ రావడకపోవడం, కొన్ని పర్మనెంట్ ఎక్స్క్లూజర్ కానీ రావడం. అంటే మీకు ఏదైతే బాడీ లోపల ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ పార్టీకి కవర్ కాకుండా మిగతా వాటికి ఇస్తామంటారు కంపెనీలు. ఏ కంపెనీ అయినా కంపెనీలు కూడా ఇప్పుడు మార్కెట్లో 4-5 కంపెనీస్ ఉంటాయి, కానీ లాస్ కావాలని కంపెనీ పెట్టుకోరు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఫిట్గా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ముఖ్యం. నాకు నా క్లయింట్స్ కి ఒకటి డౌట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ 16 రూపీస్ పర్ డే అని మీరు పెట్టారు కదా, అది ఏంటి సార్? యాక్చువల్ గా అది ఎలా ఉంటుందంటే మామూలు ఒక 5 years మనం హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇండివిజువల్ మెంబర్ కి 5 years నుంచి స్టార్ట్ అవుతుంది. 5 years బాబుకి మనకు పర్ ఇయర్ అనుకుంటే ఒక 4,000-5,000 రూపీస్ పర్ ఇయర్ యాన్యువల్లీ ఉంటుంది. సో అది డే వైజ్ గా డివైడ్ చేస్తే పర్ డేకి ఇప్పుడు 4,000 రూపీస్ అనుకోండి 5 years బాబుకి, 5 lakhs కి. దాన్ని 12 months డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? దాన్ని మళ్ళీ 1 డేకి డివైడ్ చేస్తే 16 రూపీస్ అనేది వస్తుంది. ఓకే, అయితే మేము జస్ట్ టీ తాగినంత అమౌంట్ కట్టాల్సింది. అలా ఒక్కొక్క టీ ఒక 1 day టీ మనీ ఎంత కాదు, ఎక్స్పెన్సివ్ అంతా కాదు సార్. అలా కాదు సార్, మేము అలా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టేస్తాం, అక్కడికి ఖర్చు పెడతాం, అన్నెసరీ బయట తింటాము, మా హెల్త్ కి చూడము. ఒక బిర్యానీ తింటే కానీ 150 రూపీస్ ఒక బిర్యానీ తింటే, మామూలుగా చికెన్ బిర్యానీ తింటే, వెజ్ బిర్యానీ తింటే, కానీ బిర్యానీతో పాటు ఎన్ని డిసీజ్ వస్తున్నాయి అనేది క్లయింట్స్ కి ఐడియా ఉండలేదు. అయితే అమౌంట్ మనకు రీఫండ్ రాదు, అక్కడ వెళ్ళిపోతుంది. లాస్ట్ బ్రీతింగ్ వరకు మనకు హాస్పిటలేషన్ ఉంటుంది, హాస్పిటలేషన్ కి సెటిల్ అవుతా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు కొన్ని ప్లాన్స్ లో మీరు బోనస్ ఎక్కువ ఇస్తున్నాము అని అంటారు కదా, అది ఎట్లాంటి ప్లాన్ సార్? ఎట్లాంటి ఏజ్ గ్రూప్ తీసుకోవాలి? అంటే నేను ఇప్పుడు నా ఏజ్ 32, నేను ఆ ప్లాన్ తీసుకోవచ్చా? ఎలిజిబుల్ సార్, డెఫినెట్లీ సార్. దాని గురించి కూడా డెప్త్ గా మాట్లాడుకుంటే కనుక మన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ట్ అయ్యి 14 years కంప్లీట్ అయిపోతుంది సార్. కానీ రీసెంట్ గా ఒక 2 years బ్యాక్ ఏంటంటే కేర్ సుప్రీం అనే ప్లాన్ లాంచ్ చేసింది. ఎదుగుతున్న మన ఇండియన్ ప్రకారంగా మనకి ఏంటంటే మనకు ఈ బోనస్ పర్సెంటేజ్ కానీ, ప్రీమియం తక్కువలో కానీ, కొన్ని డిసీజ్ కి ఏంటంటే క్యాపింగ్ లేకపోవడం, దీంట్లో ఏంటంటే మేజర్ దీంట్లో అడ్వాంటేజ్. ఈ కేర్ సిప్ ప్రాబ్లం ఏంటంటే 600% బోనస్ ఇస్తాం 5 years లోపల. దీంట్లో ఎట్లా అంటే ఫస్ట్ 150%, సెకండ్ ఇయర్ 150%, ఆయన రిమైనింగ్ థర్డ్ ఇయర్ నుంచి 100% వస్తుంది. కానీ ఏ కంపెనీ అయినా సరే మేము బోనస్ ఇస్తున్నాం అని మాట్లాడతాం, కానీ మనం క్లెయిమ్ తీసుకుంటే కూడా బోనస్ ఇస్తున్నాం అనేది మన కంపెనీ స్పెషాలిటీ. అది కూడా 150%. వేరే కంపెనీలో 20%, 30% ఉంటుంది, కానీ మన కంపెనీలో 150% ఇస్తాము. దాంతోపాటు క్లెయిమ్ తీసుకున్నా సరే ఇస్తాము. అట్లా ఎప్పుడైతే కంపెనీ ఒకసారి మన క్లయింట్ మనతో స్టార్ట్ అవుతున్నాడో, మన నుంచి విడిపోదు ఆ క్లయింట్ కి. 10 years అయినా 15 years అయినా మనతోటే ఉండాలి. అండ్ మన సర్వీస్ మెచ్చి అతను మనతోటే రిన్యువల్ కంపల్సరీ చేసుకోవాలన్నది కంపెనీ థాట్. ఇప్పుడు హాస్పిటల్ లిస్ట్ ఎలా చూడాలి సార్? ఈ హాస్పిటల్లో మనకు క్లెయిమ్ అవుతుందా? మాకు సడన్ గా ప్రాబ్లం వస్తుంది, సడన్ గా ప్రాబ్లం రాగానే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని కనెక్ట్ అవ్వాలి? ఎలా చూడాలి? మన క్లెయిమ్ ఎలా సక్సెస్ఫుల్ గా మనం తీసేసుకోవాలి? చాలా మంది అంటారు
నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను నాకు క్లెయిమ్ రాలేదు ఎస్ సార్. అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది సార్? కంపెనీలో ప్రాబ్లం ఉందా లేదా మనం తీసుకునే ప్లాన్ లో ప్రాబ్లం ఉందా? షూర్ సార్. అండ్ దీంట్లో మేజర్ థింగ్ కనుక మనం ఆలోచిస్తే దీంట్లో 2 ప్లాన్స్ సార్. అంటే మనం ఫస్ట్ ఏదైతే మనకు మేనేజర్ కానీ అడ్వైజర్ కానీ అప్రోచ్ అయినప్పుడు ప్లాన్ కూడా కరెక్ట్ చూసుకోవాలి. ఏ ప్లాన్ ఇస్తున్నామో, ఎంత మనకి ఎలిజిబిలిటీ, ఏది లిమిట్, మన ఫ్యామిలీకి మన ఫైనాన్షియల్ స్టేటస్ కి ఎలిజిబుల్ కాదా, ఏం బెనిఫిట్స్ ఇస్తున్నాడు, అదొకటి మేజర్ థింగ్ చూసుకోవాలి. ఓకే. అండ్ మన కంపెనీలో తీసుకుంటే కనుక ఫర్ సపోజ్ ఒక కస్టమర్ మన దగ్గర పాలసీ తీసుకుని రాజు తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ డాక్యుమెంట్ ఉన్నా సరిపోతుంది, సాఫ్ట్ కాపీ ఎప్పటికి మెయింటైన్ చేసుకోవాలి మొబైల్లో, లేదా ప్లే స్టోర్ లో మన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది యాప్ ఉంటుంది. ఓకే. ఎనీ లొకేషన్, ఇప్పుడు మనం అవుట్ స్టేషన్ ఫ్యామిలీతో పాటు ఎక్కడైనా కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు ఎనీ లొకేషన్ లో మన యాప్ లో పిన్ కోడ్ నెంబర్, ఆ ఏరియా పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ లొకేషన్ లో ఉన్న మన నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్ అనేది కంపల్సరీ వచ్చేస్తుంది. అందులో వెళ్ళి మీరు మీ మొబైల్ నెంబర్ కానీ పాలసీ నెంబర్, ఐడి అంటే పాలసీ నెంబర్ కానీ మీరు జస్ట్ హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ నుంచి క్లెయిమ్ ప్రాసెస్ ఇదంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా క్లయింట్స్ కి? ఎవరైతే కస్టమర్ ఉన్నారో మొబైల్ యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలి, యాప్ ని మనం ఎలా చూసుకోవాలి, నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్ ఏమి ఉంటుంది, కంపల్సరీ సరే అదంతా మీరు నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తాం. ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయి, వాళ్ళకి మెయిల్స్ కూడా వస్తుంటుంది, మనం కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్. మీ దగ్గర పాలసీ తీసుకుంటే వాళ్ళ క్లయింట్స్ కి ఒకవేళ హడాహుడిగా వెళ్తారు కదా హాస్పిటల్స్ కి, మీకు కంప్లీట్ గా మీ సపోర్ట్ ఉంటుందా ఆ టైంలో? షూర్ సార్, కంపల్సరీ. ఎక్కడైనా మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు ఏదైనా క్లెయిమ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి తెలియని స్టేట్ లో కానీ ఎక్కడైనా ఉంటే కూడా కొత్త ప్లేస్ లోకి వెళ్తే కనుక ఇన్ కేస్ నా నెంబర్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, లేదా ఎవరైనా అడ్వైజర్ ఉంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు, వాళ్ళు అక్కడ నాలెడ్జ్ షేర్ చేస్తుంటారు. లేకపోతే డైరెక్ట్ మన క్లయింట్స్ ఎవరైనా ఉంటే నా నంబర్ రిఫరెన్స్ ఇవ్వండి, అక్కడ ఏమైనా క్లెయిమ్ ప్రాసెస్ ఉంటే కూడా డాక్టర్తో ఏం నోట్ రాయించాలి, ఏమన్నా క్వైరీ డాక్యుమెంట్ ఉంటే రేజ్ అయితే దానికి రిలేటెడ్ ఏమైనా డాక్యుమెంట్ అవసరమా. ఇప్పుడు అందరికీ మెడికల్ దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అందరికీ తెలియని రూల్ అనేది వేస్తుంది కదా, ఒకసారి మనకి చెప్తే మనకు ఐడియా ఉంటుంది, మనం దాన్ని హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు మా అంకల్ కి క్యాటరాక్ట్ సర్జరీ ఉంది సార్. మేము రీసెంట్ గానీ మీ దగ్గర పాలసీ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు క్లెయిమ్ కి వెళ్ళొచ్చా? కొన్ని డిసీజ్ కి అంటే కంపెనీస్ కాకుండా మనకు ఐఆర్డిఏ సెంట్రల్ గవర్నమెంట్ మనకు చేసిన దాన్ని బట్టి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కొన్ని డిసీజ్ కి. దాంట్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఐకి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది సార్. జనరల్ గా అన్ని కంపెనీలు ఉండదు, మన కంపెనీలో ఉంటుంది.